హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజాస్ ఫ్యాషన్. ఈరోజు న్యూ మోడల్ ప్లాజో ప్యాంట్ని చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు 10 మినిట్స్లో కుట్టేస్తారు. అంత ఈజీ అనమాట. పక్కన వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది. చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న క్లాత్ 2 మీటర్స్. 2 మీటర్స్లోనే సరిపోతుంది. 2.5 అయినా చాలా ఎక్కువ లెంత్ వచ్చి బాగుంటుంది. నేను 2 మీటర్స్ని తీసుకున్న క్లాత్ని. ఇప్పుడు మనకి హిప్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే 42 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ని తీసుకొని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇది పన్నా అంటారు కదా, పెద్ద పన్నా చిన్న పన్నా. పెద్ద పన్నా క్లాత్. దీన్ని మనం ఇలా ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ అడ్డంగా అటువైపు ఇంకొక ఫోల్డ్ వేసా. ఇలా వేసుకుంటే నాకు సరిపోయింది లెంత్ అనేది. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని నీట్గా సర్దుకోవాలి. మీరు లైక్ చేసినట్టయితే నాకు ఇంకొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, 4 ఫోల్డ్స్ వేసాను కదా. 1 2 3 4 ఫోల్డ్స్ వేసుకుంటే 2 లెగ్స్కి సరిపోతుంది అనమాట. చూసుకుంటే ఇటువైపు క్లోజ్ ఉంది కదా, అటువైపు నుంచి స్టార్ట్ చేయాలి. 13 ఇంచెస్ కిస్తా లూజ్ అనేది పెట్టాను. ఎవరికైనా 13 ఇంచెస్ సరిపోతుంది. మరీ సీటు హెవీగా ఉన్న వాళ్ళకైతే 14 పెట్టుకోండి. ఇప్పుడు అడ్డంగా 5 ఇంచెస్కి మార్కింగ్ వేసాను. దీన్ని ఇలా స్ట్రైట్ ఒక బాక్స్ షేప్లో వేసుకొని కర్వ్కి 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా స్కేల్ యూజ్ చేసి కర్వ్ షేప్ తీసేసాను. ఈ కర్వ్ షేపు ఇలా కట్ చేసేసుకుంటే మనకి కిస్తా అనేది కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఫుల్ లెంత్ చూస్తున్నా. ఇక్కడ 36 ఇంచెస్ నాకు సరిపోతుంది. 1.5 ఇంచ్ బెల్ట్ తీసుకుంటాను కాబట్టి 36 ఇంచెస్కి ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హిప్ లూజు 42 కదా, 42లో హాఫ్ ఎంత, 21. కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన ఈ క్లాత్ అడ్డం వచ్చేసరికి 21 ఇంచెసే ఉంది. కాబట్టి నేను దాన్ని అలా ఉంచేసాను. ఇప్పుడు రెండింటిని ఇలా తీసుకుంటే యూ షేప్ అనేది కిస్తా ఉంది కదా, కిస్తా కటింగ్ ఇలా యూ షేప్ వచ్చింది. ఈ యూ షేప్ని మనం స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ అంటే చిన్న ఖర్చు ఉంచి రౌండ్గా ఇలా చూపించిన విధంగా స్టిచ్ వేసేయాలి. స్టిచ్చింగ్ నేను చూపించట్లేదు, టైం వేస్ట్ అని. చూసారా, స్టిచ్ వేసేసాను, ఇలా వచ్చింది. నేను మీకు ఇప్పుడు స్టిచ్ వేసాక ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇలా వచ్చింది. బ్యాక్ ఫ్రంట్ జాయింట్గా వచ్చేస్తాయి. సెంటర్లోంచి కట్టుకోవడం అనమాట ఇది. చూసారా, స్టిచ్ అయితే అయిపోయింది. దీన్ని ఇలా పరుచుకున్నాను. నడుము దగ్గర కట్టుకుంటాం కదా, 2 కాళ్ళు ఇలా వచ్చాయి కిస్తా. ఇప్పుడు మనం ఇక్కడ నడుము దగ్గర ఫ్రంట్ వైపు ఇలా టక్స్ వేసుకుంటే బ్యాక్ సైడ్ షేప్ ఉంటుంది, ఫ్రంట్ వైపు మనకి ప్లెయిన్గా ఉంటుంది. కాబట్టి ఇలా టక్స్ వేసుకోవాలి. నచ్చితే వేసుకోండి, లేదంటే పర్లేదు, వేసుకోని అవసరం లేదు, అది మీ ఇష్టం. ఇప్పుడు స్టిచ్ ఈ చుట్టూ కూడా చిన్న మడత పెట్టి స్టిచ్ వేసేయాలి. చూడండి, చూపిస్తున్నా కదా, ఇలా చిన్న మడత పెట్టి మొత్తం లెగ్ అంతటికి జాయింట్ సైడు చిన్న స్టిచ్ని వేసేసుకోవాలి. టోటల్ 2 లెగ్స్కి కూడా ఇలా టోటల్ స్టిచ్ వేసుకున్నాక ప్యాంట్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. మొత్తాన్ని ఇలా 2 లెగ్స్ కూడా 4 ఫోల్డ్స్ వేసుకున్నాక మనం ఇప్పుడు బెల్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి 2 మీటర్స్ క్లాతే తీసుకున్నాం కాబట్టి బెల్ట్ అనేది 1.5 ఇంచు మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా కొంచెం ఉంది, దాన్ని వేస్ట్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తున్నా. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే మనకి బెల్ట్ ఇలా వచ్చింది. ఇది 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా రెండు క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఈ పొడుగుతో ఫ్రంట్ బ్యాక్ సరిపడా 1.5 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకుంటే వస్తుంది. టోటల్ 2 పీసెస్ మిగిలాయి కదా, ఆ 2 పీసెస్ని బెల్ట్గా చేస్తున్నా. ఇప్పుడు ఈ బెల్ట్ అనేది నా నడుముకు పెట్టుకొని చూశాను. మనకి వెనకాల నాటు వేయాలి కాబట్టి సరిపోవట్లేదు. దీనికి మళ్ళీ క్లాత్ యాడ్ చేద్దామని మనకి కిస్తా పాయింట్ మిగిలింది కదా, ఆ పాయింట్ని ఇలా 2 పార్ట్స్ చేసి ఈ బెల్ట్కి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నాటు వేసుకోవడానికి సరిపోతుంది. ఇలా ఈ టోటల్ పీస్ని ఇలా జాయింట్ చేసేయాలి. చూడండి, వెడల్పు అయితే ఇలా వచ్చింది, పొడుగు ఇలా జాయింట్ చేసుకుంటే
సరిపోయింది నాకు. ఇప్పుడు దీన్ని నీట్గా ఫోల్డ్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా చివర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ చివర ఈ చివర ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ వేసుకొని నీట్గా ఐరన్ చేసుకున్నాక మళ్ళీ ఇలా ఫోల్డ్ వేసుకొని బెల్ట్ మధ్యలో సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఒక కట్ పెట్టుకొని ప్యాంట్ ఎండింగ్ దగ్గరికి బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ వరకు ఇంకో కట్ పెట్టుకోవాలి. ఈ కట్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి ఆ చివర బెల్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ చివర ఒక ఫోల్డ్ వేసి రివర్స్లో మనం స్టిచ్ వేసుకోవాలి. అంటే మంచి వైపు లోపలికి ఉండేటట్టుగా ఈ కట్ పాయింట్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ కట్ పాయింట్ వరకు మాత్రమే మనకి బెల్ట్ అనేది ఫినిషింగ్ కోసం ఇలా చేయాలి. చూసారా, స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దాన్ని తిరగేసుకుందాం. అలాగే టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపుల బెల్ట్కి కూడా ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని దీన్ని తిరగేసుకోవాలి. తిరగేసేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా లాగితే వచ్చేస్తుంది, ఎందుకంటే వెడల్పుగానే ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం రాదు. ఇలా మొత్తాన్ని రెడీ చేసుకుంటే మనకి బెల్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న క్లాత్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ప్యాంట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా మనం రెడీ చేసుకున్నాక టోటల్ బెల్ట్ మొత్తాన్ని ప్యాంట్కి సమానంగా పెట్టుకుంటూ పిన్స్ అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ కట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ కట్ పాయింట్ని ప్యాంట్కి ఇక్కడ ఇలా తిరగేసి ప్యాంట్ వైపే బెల్ట్ని ఇలా తిరగేసుకొని పిన్స్ పెట్టుకోవాలి సమానంగా ఉండేటట్టు. స్టిచ్ అనేది సమానంగా పడడం కోసం రివర్స్లో బెల్ట్ని ఇటువైపు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. టోటల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా బెల్ట్ని, ఇది నేను ఒకవైపే చూపిస్తున్నాను, ఇంకోవైపు ప్యాంట్కి ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలా పెట్టేసుకొని బెల్ట్ ఎడ్జ్ నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసి బెల్ట్ ఫినిషింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు పిన్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ నెమ్మదిగా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది సమానంగా పడేటట్టు చూసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా స్టిచ్ వేసుకుంటే ప్యాంట్ రెడీ అయిపోతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కొత్త మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. సరేనా? మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.